అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు చదువుకుందాము. వార సముద్రమునకు అద్దరినున్న గిరేసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుతునీయలుగా చేసెను. గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను గాయపరచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరేమని వారిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బ్రతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రం ధరిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయక తమ ప్రాంతములను విడిచిపోమ్మని వారు ఆయనను బ్రతిమాలుకొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రభువు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనం చూసినప్పుడు ముందు అధ్యాయములో మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క లేఖనానికి కంటిన్యూషన్గా ఈ యొక్క వాక్య భాగము కొనసాగుతూ ఉంది. మనం ఒక్కసారి గమనిస్తే కనుక ప్రభువు వారి యొక్క సువార్త పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి అధ్యాయం 38వ వచనంలో ప్రభువు వారి వెంట ఉన్న శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఇతర గ్రామంలో స్వార్థ ప్రకటించుటకు వెళ్దాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి తిని అని వారు చెప్పిన మాట. ఆ యొక్క ఉద్దేశమును ఆ పనిని కొనసాగిస్తూ ప్రభువు వారు పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నారు. గలిలయ తీర ప్రాంతమున సమూహముగా ఉన్నటువంటి వారిని ఉద్దేశించి వారికి అనేక సంగతులను ఉపమాన రీతిగా చెప్పిన తర్వాత వారు బయలుదేరి ప్రయాణమయ్యి వారు సముద్రం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి గాలివాన సంభవించినట్లుగా మనం చూస్తాము. అక్కడ ప్రభువు వారు ఒక గొప్ప సూచక్రియ గాలిని వానను గద్దించిన విధానాన్ని మనం చూస్తాము. ఆ తర్వాత వారు ప్రయాణమయ్యి వారు వెళ్ళారు ఈ గెరేసేనుల దేశం అనే ఈ ప్రాంతానికి. అక్కడ మనం గమనించినప్పుడు వారి వెంట మరికొంతమంది సైతం
వెళ్ళారు. ఇక్కడ మనం గమనిస్తే మొదటి 5 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం తెలియబడుతూ ఉంది. వారా సముద్ర తీరం నద్దరినున్న గెరేసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధుల్లో వాసం చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడు వానిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయలుగా చేసెను గనుక ఎవడునూ వాణ్ణి సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి సమాధులలో వాసం చేస్తూ ఉన్నాడంట. సమాధులలో నివాసిస్తూ ఉన్నాడు. సమాధులు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క సాంప్రదాయ ప్రకారం, యూదుల సాంప్రదాయ ప్రకారం వాళ్ళు రాళ్లలో సమాధులను తొలిపించుకునేవారు. సమాధులు అనేవి వారికి అపవిత్రంగానే ఎంచబడేవి. అయితే ఆ సమాధులలో ఈ వ్యక్తి వాసం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఈ వ్యక్తిని అపవిత్రాత్మ ఆవరించి ఉన్నాడు, తన ఆధీనంలోనికి తీసుకొని ఉన్నాడు. అపవిత్రాత్మ తన ఆధీనంలోనికి ఈ వ్యక్తిని తీసుకున్నప్పుడు, అపవిత్రాత్మ తనను వెంటాడుతూ ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే ఆ వ్యక్తి తనను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. దుష్టుడు ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రవేశిస్తే జరిగే ఒక క్రియ ఇక్కడ చెప్పబడుతూ ఉంది. తనను తాను గాయపరచుకోవడము, కేకలు వేయడము, విచిత్రంగా ప్రవర్తించడము, ఇష్టం వచ్చినట్లు చేయడము అయితే ఏదైతే ఉందో అది అపవాది లక్షణము, దురాత్మ లక్షణము, దుష్టాత్మ లక్షణము అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు సహజంగా మన జీవితాల్లో కొన్నిసార్లు ఈ రకమైనటువంటి వికృత చేష్టల్ని మనము చూస్తూ ఉంటాము. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను పడేయడము, గట్టిగా అరవడము, లేదా ఇష్టానుసారంగా చేయడము, ఇంట్లో ఉన్న వారిని వేదనపరిచే ప్రవర్తన కలిగి ఉండడము. ఇది ఏమి యొక్క ఆలోచన అంటే, ఇది ఏమి క్రియ అంటే ఇది అపవాది క్రియ. దుష్టుడు ఒక వ్యక్తిని తన ఆధీనంలోనికి తీసుకొని వేదనపరిచేటువంటి క్రియ. దుష్టుని యొక్క ఆలోచన విధానం ఏమిటంటే ఒక వ్యక్తిని తన ఆధీనంలోనికి తీసుకొని వేదనపరచడము. ఇక్కడ మనం గమనించినప్పుడు మనము నేర్చుకునేటువంటి పాఠము, ఒకవేళ మనము ఇంట్లో వస్తువులని లేదా ఇంటి వారిని అరిచేవారిగా, బాధ పెట్టేవారిగా ఉంటే ఒకసారి గమనించుకోవాలి. అపవిత్రాత్మ లేదా అపవిత్రుడు, దుష్టుడు తన ఆధీనంలోనికి మనల్ని లాగేసుకుంటున్నాడని, మనల్ని వేదనపరచడానికి వాడు పూనుకుంటున్నాడన్న సత్యము ఇక్కడ తెలియబడుతూ ఉంది. అయితే ఈ విషయాన్ని గమనిస్తున్న మనము మరికొంత ముందుకెళ్తే ఇలా ఈ ప్రక్రియలో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో తటస్థించిన లేదా సమీపించిన ఒక క్రియ ఉంది, జరుగుతున్నటువంటి ఒక సంభాషణ ఉంది. అయితే ఆ విషయాన్ని మనం చూస్తే అలా ఆ మనిషి ఉన్నప్పుడు జరుగుతున్న విషయం ఏమిటి? ఒకసారి 2వ వచనము 6వ వచనం గమనిస్తే అక్కడున్న మాటలు, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడినప్పుడు వారి మధ్యన జరుగుతున్న సంభాషణ 6వ వచనం నుండి కంటిన్యూషన్ అవుతా ఉంది. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుమని దేవుని పేరిట ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.
ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారు తోని దిగగానే ప్రభువు వారిని సమీపించినటువంటి ఈ అపవిత్రాత్మ ఆధీనంలో ఉన్న వ్యక్తి సమీపించాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటి? ఇక్కడ జరుగుతున్న సంభాషణ ఎవరికి మధ్యన అంటే ఆ మనిషికి దేవుడికి మధ్యన కాదు, కానీ ఆ మనిషిని తన ఆధీనంలోనికి తీసుకున్నటువంటి దురాత్ముని యొక్క సంభాషణ ఇది. దురాత్మ ప్రభువుతో సంభాషిస్తూ ఉన్నాడు. వాడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పొగుడుతూ ఉన్నాడు. ఆయన అధికారాన్ని గుర్తు చేస్తూ మమ్మల్ని బాధించుటకు వచ్చితివా, మమ్మల్ని బాధించవద్దు అంటా ఉన్నాడు. ఎందుకు అంటే ఆ వ్యక్తిని లేదా ఆ దురాత్మను ప్రభువారు గద్దించి వీరిని విడిచి వెళ్ళిపోమ్ము అని చెప్పాడంట. చెప్పినప్పుడు వీరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. అయితే ఆ తర్వాత జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆదేశము నుండి వెలివేయవద్దని ఆయనను మిగులు బ్రతిమాలుకొనెను. ఇక్కడ దుష్టుడు సంభాషిస్తున్న సంభాషణ విచిత్రముగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. ఏమిటా సంభాషణ అంటే ఈ దేశము నుండి మమ్మల్ని వెలివేయకుము అంటా ఉన్నాడు. అంటే ప్రభువు సమీపించినప్పుడు ఖచ్చితంగా దుష్టునికి దురాత్మకు ఒక భయం ఉంది, నన్ను వెలివేస్తాడు, ఇక నేను వెళ్ళిపోక తప్పదు అని ఒక నిర్ణయానికి వచ్చి ఏం చేస్తా ఉన్నాడు, దేవుణ్ణి బ్రతిమాలుకుంటా ఉన్నాడు. అయితే వాడు ప్రత్యేకంగా ట్రిగర్ చేస్తున్న మాట ఏమిటంటే ఈ దేశము నుండి మమ్మను వెలివేయకుము. ఒక మనిషి యొక్క జీవితము లేదా ఒక మనిషి యొక్క దేహం వానికి దేశం అయిపోయింది, వానికి పరిపాలనా స్థానం అయిపోయింది. వాడు ఆ యొక్క మనిషిని పరిపాలిస్తూ ఉన్నాడు. వాని ఇష్టానుసారమైన స్థితిలోనికి ఒక మనిషిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ప్రభువు వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ సువార్త యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటంటే గమనిస్తే ఒక మనిషిని దేవునికి సమీపముగా చేయడము, ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించడము. తన యొక్క ఉద్దేశము ముందుకు కొనసాగుతూ సమీపించినప్పుడు ఈ వ్యక్తిని, ఈ అపవిత్రాత్మ ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవునికి సమీపస్తుని చేయడము ఆయన ముఖ్య ఉద్దేశమై ఉంది. ఆ జీవితాన్ని చక్కబెట్టడము ఆయన ముఖ్య ఉద్దేశమై ఉంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చేసినప్పుడు ఇంకా నేను వెళ్ళిపోక తప్పదు అన్నప్పుడు అక్కడ ఆ దుష్టుడు, ఆ అపవాది చెబుతున్న మాట మరొకటి ఉంది. ఏమంటా ఉన్నాడు? ఆ మరొక మాట ఏమిటి అంటే అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనక ఆ పందుల మందలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు, సమీపించావు, ఇక మేము వెళ్ళిపోక తప్పదు, నీ మాటకు మేము లోబడాలి. ఇక్కడ దేవుని అధికారం అగ్గుపడుతూ ఉంది, సర్వోన్నతుని యొక్క సర్వాధికారం ఇక్కడ అగ్గుపడుతూ ఉంది. ఆయన సమీపిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే అది ఎంతటి సమస్య అయినా, ఏ స్థితిలో ఉన్నా వెళ్ళిపోవాల్సిందే, విడిచిపోవాల్సిందే. ఎంతటి ఇరుకు ఇబ్బంది అయినా వెళ్ళిపోవాల్సిందే. ఆయన సమీపించనివంత వరకే ఆ సమస్య యొక్క ప్రభావము, ఆ సంఘటన యొక్క ప్రభావము, ఆ యొక్క వేదన పరిస్థితి. కానీ ఒక్కసారి ఆయన జీవితంలోనికి ప్రవేశించాడా, ఆయన ప్రవేశించిన ఆ క్షణము నుండి ఆ యొక్క విడుదల అనేది మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ప్రారంభము అవుతా ఉంది. ఇక్కడ అలా ప్రారంభమైంది వ్యక్తి జీవితంలో. అప్పుడు వాడికి నేను వెళ్ళక తప్పదు అనుకున్నప్పుడు వాడు చెబుతున్న మాట ఏమిటంటే, అదిగో కొండ దగ్గర పెద్ద పందుల మంద మేయుచున్నది కదా, అందులోనికి మమ్మల్ని పంపుము.
అంటా ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దుష్టుడు ఏదో ఒక చోట ఏదో ఒక స్థానంలో వాడు నివాసం చేయాలి అనేది వాడి ఉద్దేశము. అయితే వాడు నివాసం చేస్తే వాడు గనక ఒక వ్యక్తిని లేదా ఒక వస్తువును ఒక ఒక జీవం కలిగినటువంటి ఒక జంతువును గనక సమీపిస్తే ఎలా ఉంటుంది స్థితి అనేది మనం గమనిస్తే ఇక ముందు వచనాల్లో అర్థమవుతుంది. ఒకసారి చూస్తే గనుక ఆ పందుల మందలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రం దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఇక్కడ మరొక విషయం మనకు అర్థమవుతా ఉంది. దుష్టుడు, దురాత్మ, అపవిత్రాత్మ ఈ మనిషిని ఆవరించి ఉన్నాడు. తనను తన ఆధీనంలోనికి తీసుకొని ఉన్నాడంటే వాడు చేయబోతున్న కార్యం ఏమిటి? వాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో నుండి నన్ను మమ్మల్ని పంపివేయకము అంటా ఉన్నాడు. వాడు మనిషి యొక్క దేహాన్ని తనకు దేశంగా మలుచుకున్నాడు, పరిపాలన స్థానముగా మలుచుకుని పరిపాలన సాగిస్తూ ఉన్నప్పుడు వాని యొక్క పరిపాలనలో ఈ మనిషి కేకలేస్తూ ఉన్నాడు, తను గాయపరుచుకుంటా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇష్టానుసారమైన ప్రవర్తన, తనకు అతీతంగా, సహజ లక్షణానికి అతీతంగా వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అయితే చివరగా ఈ అపవాది ప్రవేశించినటువంటి ఈ యొక్క పందుల మందలో జరిగినటువంటి క్రియను చూస్తే ఈ వ్యక్తి పట్ల ఆ దుష్టుడు చేయాలనుకున్న క్రియ ఏదైతే ఉందో అది బయలుపడుతూ ఉంది. ఏమిటది? ఒకవేళ ప్రభువు ఈ వ్యక్తిని సమీపించకపోతే, ఈ వ్యక్తిని సమీపించిన తర్వాత ఆ దురాత్మను గనక ఆజ్ఞాపించకపోతే, గద్దించకపోతే ఈ వ్యక్తి జీవితంలో జరిగేది ఏమిటో తెలుసా? అక్కడ ఆ పందుల మందలో ప్రవేశించినప్పుడు ఆ పందుల మందకు ఏదైతే జరిగిందో అదే ఈ వ్యక్తి జీవితంలోనూ జరిగి ఉండేది. ఏమిటి అది అంటే, ఈ ప్రభాతముగా ఈ పందుల మంద వెళ్ళిపోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చనిపోయాయి. దుష్టుని యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఒక మనిషిని సమాధి చేయడము, చంపివేయడము, వాని సహజమైనటువంటి స్థితికి దూరంగా ఉంచడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి లేదా ఇష్టానుసారంగా జీవించడానికి పురిగొల్పడము. చావు అన్నప్పుడు ఎడబాటు అన్నటువంటి అర్థం వస్తుంది. తన్ను ప్రేమించేవారికి, తన్ను ఇష్టపడే వారికి, తను ఇష్టంగా చూసుకునే వారికి ఒక వ్యక్తిని దూరం చేయడము దుష్టుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము. కొన్నిసార్లు వాని ఆధీనంలో ఉండి వాని ఆధీనానికి గురై మరణాన్ని చూసి వెళ్ళిపోయిన వారు ఉంటారు. కొన్నిసార్లు వాని ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తులు వారికి ఇష్టమైన వారికి దూరమైన స్థితి, వారి కుటుంబానికి, వారి బంధువులకు లేదా వారి జీవితాన్ని వారు కోల్పోయినటువంటి ఆ స్థితి చూస్తాం మనం. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన అది. అప్పుడు ఏం జరిగింది? వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పందుల మంద చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలను మనం గమనిస్తే, ఆ విషయాలు గమనించినప్పుడు ఆ పందుల మంద మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు స్వస్థచిత్తుడై బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. ఈ మాట ప్రత్యేకంగా ఉంది ఇక్కడ. ఈ సేనాను దయ్యం పట్టినప్పుడు, ఈ వ్యక్తి స్వస్థత పడినప్పుడు వారు చేయాల్సిందేమిటి? సహజంగా అక్కడ జరగాల్సింది ఏమిటి అంటే, వారు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి కొనియాడాలి, ఆ వ్యక్తికి జరిగిన ఆ మంచిని చూసి వారు ఆనందపడాలి. ఇంకను వారిలో ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉన్నట్లయితే వారిని సైతం ప్రభువారి యొద్దకు తీసుకొచ్చి వారు విడుదల పొందేలా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కానీ అందుకు భిన్నంగా వీరు చేస్తున్న పని ఏమిటి అంటే,
భయపడుతున్నారు. ఒక మనిషికి భయం ఎప్పుడొస్తుంది? భయం ఎప్పుడొస్తుంది అంటే తను చేసేది దేవుని చిత్తానికి విరుద్ధమైనప్పుడు. ఎప్పుడు భయపడతాడు దేవునికి అంటే ఇష్టానుసారంగా బ్రతకడానికి నిర్ణయించుకున్నప్పుడు భయము. ఇక్కడ వీరు భయపడుతూ ఉన్నారు. ఎప్పుడు ఒక వ్యక్తికి సత్యాన్ని చూసినప్పుడు, ఒక సత్యవంతుని చూసినప్పుడు, ఒక యథార్థవంతుని చూసినప్పుడు, ఒక నిజమైన వ్యక్తిని చూసినప్పుడు భయం అవుతుంది అంటే తన ఇష్టానుసారంగా తను బ్రతకడానికి నిర్ణయించుకున్నప్పుడు, తనకు నచ్చిన రీతిగా నడవాలని నిర్ణయించుకున్నప్పుడు, అందుకు భిన్నంగా మరొకటి జరుగుతూ ఉన్నప్పుడు భయం వేస్తుంది. వీరు భయపడడానికి కారణము మనం ముందు వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. జరిగినది చూడవచ్చిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములను విడిచిపోమ్మని వారాయనను బ్రతిమాలు కొనసాగిరి. వారి యొక్క ప్రాంతాలను విడిచిపోమ్మంటా ఉన్నారంట, బ్రతిమాలు కొనుచున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పౌలు గారు సువార్త పరిచర్య కొనసాగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వారిని తీసుకెళ్ళి చెరసాలలో వేసినటువంటి అనుభవం, ఆ అనుభవంలో వారు ఆ నెక్స్ట్ తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే వీరు రోమా పౌరులని. వారు రోమా పౌరులని తెలియబడిన తర్వాత జరిగే విషయం ఏమిటంటే వీరు ఈ యొక్క విషయం, మీరు రోమా పౌరులు అన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది పబ్లిక్ గనక తెలిస్తే మేము శిక్షకు లోనవుతాము, లేదా అవమానానికి లోనవుతాము, ఏలనకరమైన స్థితికి లోనవుతాము. కనుక మీరేం చేస్తారంటే ఈ విషయం ఎవరికి చెప్పకుండా మీరు ఈ ప్రాంతంలో విడిచి వెళ్ళిపోండి అన్నటువంటి ఒక మాటని మనం చూస్తాము. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం గమనిస్తున్నప్పుడు వారికి అవగాహన లేకనా లేదా వారి ఇష్టానుసారంగా ఉండడానికి వారు నిర్ణయించుకొని మా బ్రతుకు మేము బ్రతుకుతాము, మా జీవితం మేము జీవిస్తాము, కష్టమో నష్టమో మాది మేము చూస్తాము, కానీ నీవు వచ్చి మా మధ్య నుంటే లేదా మీరు వచ్చి మా మధ్య నుంటే మా జీవితాల్లో ఏం జరుగుతుందో బట్టబయలు అవుతూ ఉంటే మాకు సమాజంలో బ్రతుకుదెరువు ఉండదు, లేదా మేమనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మాకు దొరకవు కనుక మా ప్రాంతంలో విడిచి వెళ్ళిపో, మా బ్రతికేదో మేము బ్రతుకుతాము అన్నటువంటి ఉద్దేశాన్ని వీరిక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. వాస్తవానికి వీరు సన్మానించాలి, ప్రభువును కొనియాడాలి, వారిలో ఉన్నటువంటి సమస్యలను పోగొట్టుకోవడానికి దేవుణ్ణి సమీపించాలి. కానీ వారి యొద్దకు చేరువచ్చినటువంటి దేవుణ్ణి వారు దూరం చేసుకుంటా ఉన్నారు. సొంత నిర్ణయాలు, సొంత ఆశలు, సొంత అపోహలు, సొంతంగా మనిషి తనకు తాను వేసుకున్న ప్రణాళికలు సత్యాన్ని గమనించకుండా చేస్తాయి, సత్యాన్ని దూరపరుస్తాయి. మనకు ఇటువైపు ఏ రకంగా జీవిస్తున్నామో అర్థం కాకుండా చేస్తాయి కొన్నిసార్లు. కానీ ఇక్కడ ప్రభువువారు తీసుకున్న నిర్ణయము బహు గొప్పగా ఉంది. ఆ తర్వాత ప్రభువువారు తీసుకున్న నిర్ణయం ఎలాగుందంటే ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను, కానీ ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవనియు దెకపులిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రభువు వారు ఆ ప్రాంతములనైతే విడిచి వెళ్ళాడు, కానీ ఆ ప్రజల పట్ల ఉన్న ప్రేమను, ఆ ప్రజల గురించి ఉన్న ఉద్దేశమును మాత్రము ప్రభువారు మర్చిపోలేదు. అందరూ మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలనేది ఆయన ఉద్దేశము, అందరి జీవితంలో దేవుని రాజ్యం ఉండాలనేది ఆయన ఉద్దేశము, దేవునికి అందరూ సమీపస్తులై ఉండి జీవించాలనేది ఆయన ఉద్దేశము, ఒక వ్యక్తి కూడా నశింపకుండా ఉండడం ఆయన ఉద్దేశము. అయితే ఆ ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వలేదు, కానీ ఆ యొక్క బాధ్యత, ఆ అవకాశాన్ని మరొక వ్యక్తికి ప్రభువు వారు అప్పచెప్పారు. ఎవరైతే ఈ స్వస్థచిత్తుడయ్యారో, ఎవరైతే బాగుపడ్డారో ఆ వ్యక్తి ప్రభువా నేను మీ వెంట ఉంటాను అంటా ఉన్నారు.
అయితే అంతవరకు వేదన పడినటువంటి ఆ వ్యక్తి, అంతవరకు బాధపడినటువంటి ఆ వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు. బహుశా ఆ ప్రాంతము ఈ యొక్క తాంత్ర విద్యను ఆధారం చేసుకొని జీవించేవారేమో. వారు వారికి ఇష్టానుసారంగా చేసుకుంటూ ఒకరిని ఆయాసపరుస్తూ వారి ద్వారా ధనం సంపాదించుకునేవారేమో. వారు సంపద కలిగి ఉన్నారు, వారు స్థిరాస్తులు కలిగి ఉన్నారు. వారు దేవుని కంటే, దేవుని కార్యము కంటే వారు కలిగి ఉన్నటువంటి చరచిరాస్తుల మీద, వారు కలిగి ఉన్నటువంటి జీవన విధానం మీదే వారికి ప్రేమ ఎక్కువ ఉందేమో. అయితే వీటన్నిటికీ దూరంగా ఉండాలని బహుశా ఈ వ్యక్తి ఉద్దేశించి ఉండవచ్చు. అయితే ఇక నేను ఇక్కడ ఉండను, నేను మీ వెంట ఉంటాను అన్నటువంటి నిర్ణయానికి వారు వచ్చి ఉండవచ్చు. ఆ సందర్భంలో వారి మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణలో ప్రభువు వారు చెబుతున్న మాట ఏమిటంటే, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుము. ఇదిగో నాకు లేదు ఈ అవకాశము, నన్ను అనుమతించట్లేదు ఈ జనాంగము, కానీ నీవు స్వస్థత నొందున్నావు కదా, నీ యందు ప్రభువు కనికరపడి చేసిన కార్యములను ఎరుగున్నావు కదా, వీటిని వెళ్ళి నీ ఇంటి వారికి, అంటే నీ బంధువులకు, నీ రక్త సంబంధికులకు, నీ జనాంగముకు, నీ ప్రాంతంలో వారికి నీవు ప్రకటించు, అది నీ బాధ్యత అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని లేదా ఈ మాటను మనం గమనించినప్పుడు ప్రభువు చేత స్వస్థచిత్తులమైనటువంటి మనకు, ప్రతి ఒక్కరము క్రైస్తవ సమాజంలో క్రీస్తును అనుసరిస్తున్న వారిలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అయితే మన సాక్ష్యము ప్రభువుని ఎంటర్ అవ్వనివ్వని జనాంగం మధ్యన, లోకములో ప్రభువుకు ప్రతినిధులుగా, ప్రభువు కార్యాలకు సాక్షులుగా నీవు, నేను, మనము మన వంతు బాధ్యత చేయాల్సి ఉంది అన్న సత్యం ఇక్కడ బయలుపడుతూ ఉంది. ప్రభువు వారు మన జీవితంలో కార్యం చేసింది ఎందుకు అంటే, మన కార్యాల ద్వారా, మన జీవితాల ద్వారా మన వారిని, మన రక్త సంబంధికులను, మన ప్రాంతం వారిని, మన దేశం వారిని ఆయన సమీపస్తులుగా చేసుకోవాలన్న ఉద్దేశం. ఆయన బాధ్యత మన మీద ఉంచి వెళ్ళాడు ఆయన. ఇంకా మనం చూసినప్పుడు ఇదే కదా మనము మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో గమనిస్తాము. నాకు లోకం మీద సర్వాధికారం కలిగి ఉన్నది, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వుడి, నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని వారికి తెలియచేయుడు అన్న మాటను మనం చూస్తాం కదా. తెలియజేసి పరిశుద్ధాత్మ నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసము ఇమ్మని చెప్పినటువంటి మాటను. అలాగే ప్రభువు వారు మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు. చివరికి ఒక రెఫరెన్స్ చూద్దాం. ఏమిటి ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశమును గమనిస్తే మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాము. 6:18 వచనాన్ని చూద్దాం ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:17-18 చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి మాటలు మనకు స్పష్టతనిస్తాయి. ఇంకా చూద్దాం. ఆ మాటల్ని చూస్తే గమనిస్తే ఆ మాటల్ని ఇలా రాయబడింది. వారంటారు, కాస్త ముందుకెళ్ళి చూసినప్పుడు, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు
దేవుని స్థానాన్ని ఆక్రమించే మరి ఏదైనా సరే విగ్రహంతో సమానమే. విగ్రహం అనేసరికి మనము మరొక కోణంలో ఆలోచించడానికి లేదు. అది వాస్తవమైన అప్పటికీ మనము ఆ విషయాల్లోనికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ సృష్టించిన సృష్టికర్తకు ఆయన ఏదైతే ఉద్దేశించినటువంటి జీవితం ఉందో ఆ జీవితానికి విరుద్ధంగా జీవిస్తూ దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వక మన ఇష్టాలకు, మన ఇష్టేచ్ఛలకు, మనం జీవించే జీవన విధానానికే మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వాటితో పొందిక లేదు. నీవు నిజంగా దేవుని యొక్క ప్రేమను చూడాలంటే, దేవుని యొక్క కార్యాన్ని జీవితంలో చూడాలంటే దేవునికి సమీపస్తుడవై ఉండాలి. దేవుడు ఆశించిన ప్రకారం జీవించడానికి నిర్ణయించుకొని ఉండాలి. అప్పుడు నీతో నేను కలిసి ఉంటానంటాడు, నీలో నేను నివసిస్తానంటాడు. యాక్చువల్గా దేవుడు నివసించవలసిన స్థానంలో అపవిత్రాత్ముడు వచ్చి నివాసం చేశాడు. అపవిత్రాత్ముడు ఆధీనంలోనికి తీసుకున్నాడు. వాని యొక్క ప్రధాన లక్షణము లేదా లక్ష్యము ఏంటంటే వాడు ఆ వ్యక్తిని అంతమొందించాలనుకున్నాడు. అయితే ప్రభు ఒక ఉద్దేశం ఏమిటంటే ఆయన మనని తన ఆధీనంలోనికి తీసుకుంటే, ఆయన మనలో నివాసం చేస్తే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఒక బంధాన్ని ఏర్పరచడము, ఒక బంధుత్వాన్ని ఏర్పరచడము, ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక రిలేషన్ కలిగి ఉండడము. అదేమిటంటే తండ్రి బిడ్డల సంబంధము. ఒక తండ్రి బిడ్డల సంబంధం గురించి మనం ఆలోచిస్తే, తండ్రి ఎప్పుడు బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకునేవాడే, బిడ్డల యొక్క భవిష్యత్తును కోరుకునేవాడే, వారి యొక్క క్షేమాన్ని ఆశించేవాడే. పరమతండ్రి కూడా మన యొక్క క్షేమాన్ని ఆశిస్తూ ఉన్నాడు, ఆశించాడు. ఆయన మన కోసం దిగి వచ్చాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని సాక్షులుగా ఉంచాడు. ఈ సాక్ష్య జీవితం ద్వారా అనేకులను ఈ సత్యం వైపు ఆకర్షించడానికి లేదా మళ్లించడానికి, సత్య మార్గాన్ని తెలియజేయడానికి సాధనములుగా వాడుకుంటున్నాడు. వాడుకుంటూ మనకు చెబుతా ఉన్న మాట ఏమిటంటే, నీ జీవితంలో నేను చేసిన కార్యము నీ ఇరుగు పొరుగు వారికి, నీ చుట్టుపక్కల వారికి, నీ ప్రాంతంలో వారికి, నీ ఇంటి వారికి నీకు ఉపయోగకరంగా ఉండాలి. అది నీ బాధ్యత. కాక నీవు కార్యమును పొందుకున్న తర్వాత మరేదో చేస్తా, మరెక్కడికో వెళ్తానన్న ప్రయత్నం కంటే నీ సర్కిల్లో, నీ సమూహంలో నీ అవసరత ఏముందో గమనించుకొని ముందుకు సాగమని ప్రభు ఒక ఉద్దేశం. కాబట్టి ఆయన ఉద్దేశించిన ఉద్దేశమును ఎరిగిన వారమై ఆ రకముగా మన యొక్క ప్రయాణమును కొనసాగిద్దాము. ప్రభువు చెంతకు అనేకులను చేర్చే సాధనములై ముందుకు నడుద్దాము. దేవుని యొక్క సహాయము, ఆయన సన్నిధి మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవిస్తుండగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా యేసునాథ, మీకు వందనాలు. ప్రభు, విత్తబడిన వాక్యము మా జీవితాల్లో ఫలించుటకు కృపను చూపండి. మీరే ముందుండి మమ్మల్ని నడిపించుమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.